తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా తక్కువనే మీకు. ఏదేమైనా ఇందాక సోదరుడు మాట్లాడుతూ ఇక్కడికి రానటువంటి కార్మిక సోదరులు అని అన్నారు. ఈ రోజు వరకే ఆ సోదరులు అనేది మాత్రం గమనించాలి. రేపటి నుంచి కార్మిక ద్రోహులుగా అక్కడ బ్యానర్ పెట్టాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ వ్యవస్థలో ప్రతి ఒక్క కార్మికుడు ఇక్కడ చేసేటువంటి ప్రతి ఒక్క సోదరులు కష్టపడితే వాళ్ళు తీసుకొచ్చినటువంటి డిమాండ్ల సాధన ఆ యొక్క ద్రోహులుగా మీరు ఉండొద్దు అని చెప్పేసి మీ అందరికీ కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇవాళ మనం పెట్టినాం ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని చెప్పేసి. ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే కాదు, కార్మిక ద్రోహిగా నిలిచిన నీకు కూడా ఈ సర్వీస్ రూల్స్ అమలవుతాయి. తస్మాత్ జాగ్రత్త. అవసరమైతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు భవిష్యత్తులో ఈ ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ నాకు అవసరం లేదని రాసి నిన్ను అడిగితే అడుగు, నీ దగ్గరికి వస్తాడు. అంతేనా కదా? కానీ మేమందరం ఒకటై సంఘటితమై ఇక్కడ అందరం కూర్చొని ఉంటే, ఇంకా సీట్లో నువ్వు కూర్చున్నావంటే సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ అధికారికి లాలూచిగా నువ్వు ఉంటే నీ కుటుంబం కూడా నీ వల్ల లాలూచి పడుతుంది అని చెప్పేసి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది.